పూర్వం విద్యార్థి తప్పు చేస్తే ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షించేవారు. దానిలో ఎంత అర్థం ఉందో తెలుసా? బెంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే ముందు ఉండాలని, మోకాళ్ళ మీద ఉండాలని, మీద కూర్చోబెడితే వినయంగా, చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని, నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని, చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, గోడవైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని, తరగతి గది బయట నిలబడమంటే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని, బ్లాక్ బోర్డు తొడవమంటే తప్పులు సరిది చేసుకోమని, ఏదైనా విషయం ఎక్కువసార్లు రాయమంటే గెలిచే వరకు పోరాడమని అర్థం.